రాత్రి నిశ్శబ్దం మనల్ని పలకరిస్తున్నప్పుడు, గడియారం ముళ్ళు చేసే శబ్దం కూడా ఒక పెద్ద అలజడిలా వినిపిస్తున్నప్పుడు మీ గదిలో మీరు ఒక్కరే ఉన్నారా? లేక మీతో పాటు మీ వేల ఆలోచనలు కూడా మేల్కొనే ఉన్నాయా? ప్రపంచమంతా కళ్ళు మూసి నిద్రలోకి జారుకున్న ఈ సమయంలో మీ మెదడు మాత్రం ఒక వెలుగుతున్న సినిమా థియేటర్లా మారిపోయిందా? పాత జ్ఞాపకాలు, జరగబోయే భయాలు, ఎవరో అన్న మాటలు, మనం పడ్డ అవమానాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీ కళ్ళ ముందు కదులుతున్నాయా? అయితే ఈ నిమిషం మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే: మీరు ఒంటరివారు కాదు. కానీ మీరు ఒక ప్రమాదకరమైన మానసిక సుడిగుండంలో ఉన్నారు. దీన్నే మనం అతిగా ఆలోచించడం లేదా ఓవర్ థింకింగ్ అంటాం. చాలామంది అనుకుంటారు ఎక్కువగా ఆలోచించడం అంటే మనకు తెలివితేటలు ఎక్కువ అని. కానీ అది నిజం కాదు. సరిగ్గా ఆలోచించడం తెలివితేటలైతే, అనవసరంగా ఆలోచించడం ఒక జబ్బు లాంటిది. ఒక చిన్న గొలుసు ముక్క మిమ్మల్ని ఒకే చోట కట్టేసినట్లు ఈ ఆలోచనలు మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వవు. గమనించండి, రోజంతా మీరు చేసిన పని వల్ల మీ శరీరం అలసిపోలేదు. కేవలం మీ మెదడులో జరిగిన ఈ నిరంతర యుద్ధం వల్ల మీ శక్తి అంతా హరించుకుపోయింది. అసలు ఆలోచనకి, అతి ఆలోచనకి మధ్య ఉన్న సన్నని గీతను మనం గుర్తించాలి. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అని ఆలోచించడం తెలివితేటలు. కానీ ఆ సమస్య వల్ల నా జీవితం నాశనమైపోతుందేమో, రేపు నేను రోడ్డున పడతానా, నన్ను చూసి అందరూ నవ్వుతారా అని ఊహించుకుంటూ కూర్చోవడం అతి ఆలోచన. ఇక్కడ సమస్య ఉండదు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. మన మెదడు ఒక అద్భుతమైన పరికరం, కానీ అది సరిగ్గా వాడకపోతే మనల్నే నాశనం చేసే ఆయుధంగా మారుతుంది. మీ లోపల ఒక నెగటివ్ లూప్ మొదలవుతుంది. నేను ఆ రోజు ఆ మాట అనాల్సింది కాదు, నేను ఇలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు అని గతాన్ని తవ్వుతుంటారు. గుర్తుంచుకోండి, గతం అనేది ఒక మూసివేసిన పుస్తకం. అందులో అక్షరాలను మీరిప్పుడు మార్చలేరు. కానీ అతిగా ఆలోచించేవారు ఆ పుస్తకాన్ని ప్రతిరోజు చదువుతూ అక్కడే ఆగిపోతుంటారు. మరోవైపు భవిష్యత్తు గురించి ఆందోళన. రేపేమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ మనం మాత్రం మన ఊహల్లో ఒక భయంకరమైన క్లైమాక్స్ని ముందే రాసేసుకుంటాం. ఈ క్రమంలో మనం చేజార్చుకుంటున్నదేంటో తెలుసా? మన వర్తమానం, మన చేతుల్లో ఉన్న ఈ క్షణం. కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. అతనికి యుద్ధం చేయడం చేతకాక కాదు, తన మనసులో పుట్టిన అనవసరమైన ఆలోచనల వల్ల గాంధీవాన్ని కింద పడేశాడు. బంధువులు, పాపం, పుణ్యం అనే ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పింది ఒక్కటే: నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి అతిగా ఆలోచించకు. అంటే మనిషిని బయట ఉన్న శత్రువుల కంటే లోపల ఉన్న ఆలోచనలే ఎక్కువగా బలహీనపరుస్తాయి. మీరు కూడా మీ జీవిత యుద్ధంలో ఇలాగే ఆలోచనల భారంతో ఆగిపోయారా? ఒక చిన్న ఫోన్ కాల్ చేయాలన్న భయమా? ఎవరితోనైనా మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారా? మీ నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నారా? అయితే మీరు మీ మెదడు ఇచ్చే తప్పుడు సంకేతాలకు బానిసలవుతున్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడటం ఎలా? ఇది ఏ మంత్రంతోనూ సాధ్యం కాదు. దీనికి మీ శ్వాస, మీ చర్య మాత్రమే సమాధానం. మొదటిగా మీరు ఆలోచన నుండి బయటకు వచ్చి ఏదో ఒక చిన్న పని మొదలుపెట్టండి. ఆలోచనలు మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు కూర్చోవద్దు. లేచి ఏదో ఒక చిన్న పని మొదలుపెట్టండి. అది మీ గదిని శుభ్రం చేయడం కావచ్చు, లేదా ఒక పేజీ చదవడం కావచ్చు. ఎప్పుడైతే మీ శరీరం పనిచేయడం మొదలుపెడుతుందో మెదడు తన దృష్టిని ఆలోచనల నుండి పనివైపు మళ్లిస్తుంది. ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాల కొంప అంటారు పెద్దలు. అది అక్షరాల నిజం. మీరు బిజీగా ఉన్నప్పుడు మీకు అతిగా ఆలోచించే తీరిక ఉండదు. రెండవది, మీ ఆలోచనలకు పేరు పెట్టండి. మీ మనసులోకి ఒక నెగటివ్ ఆలోచన రాగానే దాన్ని నిజం అని నమ్మకండి. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే, ఇది వాస్తవం కాదు అని మీకు మీరు చెప్పుకోండి. ఆలోచనలు మేఘాలు లాంటివి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. మీరు ఆకాశం లాంటివారు, స్థిరంగా ఉండండి. మేఘాలను చూసి ఆకాశం కలవరపడదు కదా, అలాగే మీరు మీ ఆలోచనలను గమనించే సాక్షిగా మారండి, తప్ప వాటిలో కొట్టుకుపోయే కాగితపు పడవలా మారకండి. మూడవ మార్గం మీ శ్వాస. మీరు ఎప్పుడైతే అతిగా ఆలోచిస్తారో మీ గుండె వేగం పెరుగుతుంది, శ్వాసలో స్థిరత్వం తప్పుతుంది. అప్పుడు 1 నిమిషం ఆగి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ శ్వాసను గమనించినప్పుడు మెదడు శాంతిస్తుంది. ఆక్సిజన్ సరఫరా పెరిగి మెదడులోని భయం కలిగించే భాగాలు నిమ్మళిస్తాయి. మరో ముఖ్యమైన విషయం, మీ ఆలోచనలను ఒక డైరీలో రాయండి. మనసులో ఉన్నప్పుడు అది ఒక పెద్ద భూతంలా అనిపిస్తుంది. కానీ అదే విషయాన్ని కాగితం మీద పెట్టినప్పుడు దాని అసలు స్వరూపం బయటపడుతుంది. అది ఎంత చిన్న విషయమో మీకు అర్థమవుతుంది. రాయడం వల్ల మీ ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది. ఏది మీ చేతుల్లో ఉంది, ఏది మీ చేతుల్లో లేదో మీకు అర్థమవుతుంది. మీ చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించడం అంటే గోడకు తలబాదుకోవడం లాంటిదే.
దానివల్ల గోడకేం కాదు, మీ తలకే గాయమవుతుంది. జీవితం అంటే కేవలం ఆలోచించడం కాదు, జీవితం అంటే అనుభవించడం. రేపటి గురించి భయపడుతూ, నిన్నటి గురించి బాధపడుతూ, ఈరోజు మీ ముందున్న కాఫీ కప్పులోని రుచిని, మీ అమ్మ చిరునవ్వును, ప్రకృతి అందాన్ని చూడలేకపోతున్నారు. ఈ క్షణంలో జీవించడం నేర్చుకోండి. మీరు ఎంతగా ప్లాన్ చేసినా జీవితం తనదైన రీతిలో సాగుతుంది. కాబట్టి అనవసరమైన భయాలను వదిలేయండి. మీరు బలహీనులు కాదు, మీరు కేవలం మీ ఆలోచనల మాయాజాలంలో చిక్కుకున్న ఒక గొప్ప శక్తి. ఇప్పటి నుండి ఒక నిశ్చయానికి రండి. నేను నా మనసుకు యజమానినవుతాను, కానీ నా ఆలోచనలకు బానిసను కాను అని. మీరు పడుకునే ముందు మీ మెదడు చేసే ఈ గోలను ఆపడానికి కృతజ్ఞతను ఆయుధంగా చేసుకోండి. ఈరోజు మీ జీవితంలో జరిగిన 3 మంచి విషయాలను తలుచుకోండి. అవి ఎంత చిన్నవైనా పర్లేదు. ఎప్పుడైతే మీరు సానుకూలత వైపు దృష్టి పెడతారో, ప్రతికూల ఆలోచనలు తమంతట అవే పారిపోతాయి. మనిషిని చంపేది వయస్సు కాదు, తీరని కోర్కలు మరియు అనవసరమైన ఆలోచనలు. ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, మీ సమస్యలు కూడా. రేపటి సూర్యోదయం మీకోసం కొత్త అవకాశాలను మోసుకొస్తుంది. ఆ అవకాశాలను అందుకోవాలంటే మీరు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఈ మాటలు మీ మనసుకు చేరాయని నేను ఆశిస్తున్నాను. మీలో కూడా ఇలాంటి ఆలోచనల యుద్ధం జరుగుతుంటే దాన్ని అక్కడే ఆపేయండి. ఈ వీడియో మీకు కొంచెం ధైర్యాన్నిచ్చినా, మీ ఆలోచన తీరులో మార్పు తెచ్చినా మా ప్రయత్నం ఫలించినట్లే. మీ మనసులో ఉన్న ఆ ఒక్క భయం ఏంటో కమెంట్ చేయండి. దాన్ని అక్కడ రాసి వదిలేయండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకండి. మనమందరం కలిసి ఈ ఆలోచనల సంకెళ్లను తెంచుకుందాం. ప్రశాంతమైన మనసుతో, నమ్మకంతో ముందుకు సాగుదాం. మీకు మంచి నిద్ర, అంతకంటే మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ సెలవు.